UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చంద్రమోహన్ గారిని పెళ్లి చేసుకోకముందు ఉన్న పరిస్థితులలో చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది? అంటే యాక్చువల్గా పెళ్ళి కుదిరిన తర్వాత సంబంధం కుదిరిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు మాకు దూర బంధువులని. కానీ కానీ మామూలుగా ఎలా జరిగిందంటే మా లత గారు తెలుసు కదా, మా మేనత్త. అవునండి. కళాప్రపూర్ణ తెన్నేటి ఆవిడను చంద్రమోహన్ గారి సిస్టరు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, కళ్యాణి, యమునా కళ్యాణి గారు. సో అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసినప్పుడు, అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం పెద్ద అదనమాట. ఎవరైనా భయం అందరికీ పిల్లనిద్దామంటే. అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి, కానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది. సో అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం. పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి ఇన్స్ అండ్ అవుట్స్ అన్ని తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని వాళ్ళకు ఉద్దేశం. సో మా హేమత ఏం చెప్పారంటే, అసలు మా అమ్మాయి పుట్టి పెరిగింది అందులోనే పెరిగింది. ఎందుకంటే డాక్టర్ గాలి బాలచంద్రరావు గారు మా నాన్నగారు. ఆయనకేమో మొత్తం పేషెంట్లు అందరూ సినిమా వాళ్ళే. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ, జమున గారు, వీళ్ళందరూ చాలా నియర్ అండ్ డియర్ టు హిమ్. సో అంటే ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు, ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా. ఇట్ వాజ్ అన్ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట. సో మాకంతా ఎప్పుడు ఇంటి నిండా జర్నలిస్టులు, తర్వాత ఎడిటర్లు, సినిమా వాళ్ళు. సూర్యకాంతం గారు రెగ్యులర్గా ఆవిడ ఏమాత్రం తీరుబడినా వస్తూ ఉండేవారు. అలా చాలా దగ్గర వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ, ఏదో ఇది ఎలా అనుకునేంత. పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర కళానికేతనని స్టేజ్ కట్టారు అద్దెంట్లో, నేను కళాపోషణ. దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహార్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్. అంటే అప్పుడు వాళ్ళు ఏదో డ్రామా, బాలచంద్ర గారి డ్రామాలో ఏవో అనుకుంటాను, నాకు గుర్తులేదు, దానికి వచ్చేవారు. అలాగే శరత్ బాబు గారు, రమాప్రభ గారు, వీళ్ళిద్దరికి పరిచయం పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ. అలా అనమాట. అంటే చాలామంది. తర్వాత భాగ్యరాజా గారు, ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు, వాళ్ళంతా అక్కడికి రిహార్సల్స్కి వచ్చేవాళ్ళు. సో ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళంపల్లి బాలమురళి గారు కచేరీ చేశారు, బాలు గారు కచేరీ చేశారు. అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్లో అనమాట. బేబీ గాయత్రి 8 ఏళ్ల పాప, ఇప్పుడు ఆ పాప ఫస్ట్ కచేరీ, అంటే ఫస్ట్ కచేరీ కాదేమో, మన 8 ఏళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేసిన. అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం. అందులో డ్రామాలు. తర్వాత మన సాక్షి రంగారావు గారు వీళ్ళందరూ, తర్వాత కె వెంకటేశ్వరరావు గారు, తర్వాత గొల్లపూడి మారుతీరావు గారి కళ్ళు డ్రామా, ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి. ఎందుకంటే అసలు ఆయన పెట్టింది ఇది అమెచ్యూర్ ఆర్టిస్టులకే ఎక్స్పోజర్ లేదని. అమెచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు అయితే మనకి టీవీలు, తర్వాత ఈ యూట్యూబ్లు వచ్చేసాయి. అప్పుడు ఏముండేవి కావు. సో ఒక మంచి కుర్రాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడన్న గ్యారంటీ, ఇతను ఏదో చేయగలడు అన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు. ఆ టైంలో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి. సో వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి? ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నాం అంటే ఎవరు రారు న్యాచురల్గా. కానీ బాలసుందరరావు గారి కోసం ఫస్ట్ రోల్ ఎవరు ఉండేవాళ్ళు అంటే కొడవటిగట్టు కుటుంబరావు గారు, వరోధిని గారు, తర్వాత ఏమో అదే మనకు పొమ్మూరు సాంబశివరావు గారు, ఆ తర్వాత జమున గారు, బిఎన్ రెడ్డి గారు, చాలా మంది డైరెక్టర్లు. అలా వీళ్ళంతా వచ్చి కూర్చునేవాళ్ళు. అందరూ కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్లో ఫ్యాన్స్ కూడా పెట్టినప్పుడు విసునకర్రలు విసురుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట. సో వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప, అమెచ్యూర్ కళాకారులకి. సో అది అలా క్రియేట్ చేశారు ఆయన ప్లాట్ఫామ్ని. సో ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలామంది ఇంకా దాన్ని రిహార్సల్స్కి ఉపయోగించుకుని స్టేజ్ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేదనమాట. అందుకని ఈ సినిమా వాతావరణం అనేది
నాకేమి నేను అందులోనే గ్రో అయ్యా కాబట్టి కొత్త కాదు. అది మా హేమతయ్య ఆవిడకి చెప్పిందనమాట. మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే, అమ్మాయికి ఏం కొత్త కాదు, చాలామంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఆర్టిస్టులు అంతా మా అన్నయ్య కోసం, అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా, దాని గురించి తెలుస్తుంది, వేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. సో అలా అలా వచ్చిందనమాట సంబంధం. సో మా హేమతయ్య ప్రోద్బలం. తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి ఆ టైంలో ఏమైందంటే, ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరో మ్యాచెస్ కోసం చూస్తున్నారు. నాకు అప్పుడే డిగ్రీ అయింది. అది చూస్తుంటే ఆయనకు లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి, ఉదయ్ భాస్కర్ అని ఈయన ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఏదో ఉదయ్ భాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు. అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు 1 వీక్ తర్వాత చదివిన తర్వాత, అట్లా అనమాట. అంటే మొబైల్ లైబ్రరీ. అప్పుడు బోల్డని పుస్తకాలు అవి ఉండేవి. ఈయన ఇంట్లోనే ఉండేది అది. ఉంటే అతను నా దగ్గరికి వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదాన్ని తీసుకునే అతని దగ్గర. అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని. వెళ్ళేటప్పటికి ఎవరిదండి అంటే, ఇలా బాలచంద్రరావు గారి అమ్మాయిదండి, చాలా మంచి జాతకం ఏదో వాళ్ళు చెప్తారు కదా, పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి చాలా, మాకు తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే 36 పొరుతం చూడాలి పెళ్లిలో అని. 36 పొరుతంలో సాధారణంగా ఏంటి 18 చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు. సరే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే 18 బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు. 18 బాగున్నాయి కానీ 18 బాగాలేవు, అంతే కదా మరి. అలాగా పెళ్ళై కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం, మేము చేసుకోబోయే అమ్మాయి చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా కూడా. అలాగేదో ఈయనకి చెప్పారు. సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమై జాతకం కూడా బాగుంది అనగానే కొంచెం ఆయన కూడా ఓకే. అది కాకుండా ఆయనకి ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి. నేను ఒక్కదే అమ్మాయిని నాన్నగారికి, నాకు తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కతే అమ్మాయిని. ఆయనేమో 16 మంది ఉండే కుటుంబం నుంచి వచ్చారు. సో ఆయనకి ఏమిటంటే హీ డజంట్ వాంట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ. అదేదో తనకి అదొకటి నచ్చింది. సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మా లింగమూర్తి ముదిగుండ లింగమూర్తి తాతయ్య గారు ఆయన ఈయనకి వరుసకు మేనమామ అవుతారు. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఈయనకి వాళ్ళ అమ్మగారి కజిన్ బ్రదర్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి ముదిగొండ త్యాగరాజు గారు అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు, అంటే మా పిన్ని గారు అమ్మాయిని అనమాట. సో వాళ్ళిద్దరూ ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యాచ్ని కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనమాట. పెళ్లి చూపులు గట్రా జరిగాయండి. అంటే ఊరికే ఆయన వచ్చారు, పిలిచారు, నేనేమో కల్చర్ ఉండేది కదా, ఉండేది కానీ అది అలా ఈ డిడ్ నాట్ ఐ మీన్ అంత ఫార్మల్గా అయినా మాట్లాడలేదు. అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు. సో నేను ఏదో వంట చేసుకుంటున్నాను, జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అబ్బాయి చంద్రమోహను నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్గా తెలుసు కదా సినిమాలు. బిఎన్ రెడ్డి గారు మాకు చాలా క్లోజు. ఈయన రంగులరత్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నన్ను రా, కొత్త హీరో వచ్చాడు, కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా, నువ్వు చూద్దుగాని ఎట్లా ఉందో చెప్తుగాని అని చెప్పి కారు పంపించారు ఆయన. నేను మా నర్సుని తోడుగా తీసుకుని జోలేమని మా నర్సు ఉండేది, తను తోడు తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా సహా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, కొత్త కుర్రాడు అంటారని. అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు బిఎన్ రెడ్డి గారు. కానీ మేము వెనకాల కూర్చున్నాం అనమాట. అంత ముందు జనం ఉన్నారు, నేను చూడలేదు. అందుకని ఐ డిడ్ంట్ మీట్ హిమ్ యాక్చువల్లీ. మీట్ హిమ్ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు తెలిసిన పరిచయం అనమాట. సో మీ చూపులు తెర మీద జరిగాయి అనమాట. తెర మీదే ఒక రకంగా నాకు వరకు, పాపం ఆయనకేం తెలియదు కదా. సో అలా వచ్చారు. తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో పెళ్ళి అనుకున్నారు. కొంచెం మధ్యలో ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది. సో అప్పుడే ఈయన విప్రనారాయణ డ్రామా వేసేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, రత్నపాప, విప్రనారాయణ డ్రామా, డాన్స్ డ్రామా
ఇక్కడ మన ఇక్కడే వేశారనమాట, హైదరాబాద్లో. సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్నసత్యం గారి ఇంటికి వచ్చేవారు. ఓకే. వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా వీవర్ యాక్చువల్లీ కొంచెం పరిచయం బాగా అయిందన్నమాట. అదే బికమ్ క్లోజర్. దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాసెస్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ గా, అంటే అప్పటికి ఇంకా ఆయన చాలా చిన్న నటుడు కాదండి, రంగులు రాట్నం తర్వాత 40 మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైంకే అనుకుంటాను. 71 మా మ్యారేజ్ 1970. అప్పటికే అతనికి 40 మూవీస్ అయ్యారని విన్నాను నేను. ఓకే ఓకే. 70లో అయిందా మ్యారేజ్? ఓకే. ఈ కేమ్ ఇన్ టు ద మూవీస్ ఐ థింక్ బై 63 అనుకుంటా. 63 రంగులు అనుకుంటా. సో ఈ 7 years పీరియడ్ లో ఆయన 40 సినిమాలు. ఎందుకంటే అప్పుడు చాలా స్లో కదా మేకింగ్. అవును, చాలా ఉండేది. నాకెవరో చెప్పారు అప్పటికే అయిపోయింది 40 సినిమాలు అన్నారు, కానీ నాకు అసలు అది ఐ డిడ్ నాట్ కౌంట్ అబౌట్ ఇట్ ఆల్ దోస్ థింగ్స్. ఆత్మీయులు రిలీజ్ అయింది నా పెళ్లి టైం. ఓకే ఓకే. సో ఆ పాట మీకు అంకితం ఇచ్చారేమో, చిలిపి నవ్వులని చూడగానే అండి. కానీ ఆయన మామూలుగా బేసిక్ గా కూడా బాగా సంగీత ప్రియుడు కదా. సంగీతం వాళ్ళ ఇంట్లో ఉందండి. మా మామగారు సంగీతం అంటే చాలా ఇష్టం. అవడానికి పల్లెటూరు మాది, మా అత్తగారి ఊరు పైడిముక్కల, విజయవాడకి 30 మైళ్ళు. అక్కడ మా బహు సంతానం ఆయనకి పైడిముక్కల్లో ఆయన పొలాలు చూసుకునేవారు. తర్వాత బ్యాంకులో, బందర్ బ్యాంకులో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు. ఈ పిల్లలు ఈ గోల ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం, సంగీతం అంటే ప్రాణం. ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట. అంత దాని మీద ఇష్టం అనమాట. సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు. ఒక 2-3 పిల్లలకి. ఓ 2కి నేర్పిస్తుంటే ఇంకో 2 అందరూ వచ్చేసేది అనమాట. వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం. మా ఆడబడుచులు ఎంత బాగా పాడతారు అందరూ, ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అది అంత పల్లెటూరులో ఉంటూ అసలు ఎక్స్పోజర్ లేదు. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడుండే ఎక్స్పోజర్ కనుక వాళ్ళకు ఉండుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళండి. జెమ్స్ మా భాగ్యలక్ష్మిని అమ్మాయి చనిపోయారు. ఆ అమ్మాయి వాయిస్ వచ్చు సుశీల్ గారి వాయిస్ లా ఉండేది. అలాగే ఇప్పుడు యమునా కళ్యాణ్ అని చెప్పాను కదా, వస్తూ ఉంటారు మా వారి తిథికంతా. ఆవిడ భానుమతి గారు ఏ గమకం అంటే ఆ గమకం అనేది. వాళ్ళంతా సంగీతం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మామూలుగా అందరు గెట్ టుగెదర్ లాగా ఏదైనా జరిగినా, మా మామగారి తిథి జరిగినా వెళ్తే మొత్తం అందరు కూర్చొని ఒక కచేరీ పెట్టేవాళ్ళు. ఒకళ్ళు తబలా, ఒకళ్ళు ఇలా, అలా అన్నమాట. చాలా బాగా వాయించు. మా మరిది గారు చాలా బాగా పాడతారు. చంద్రమోహన్ గారి ఇంట్లో పాడేవారు. చంద్రమోహన్ గారు చాలా బాగా పాడతారు. ఆయనకి బాపట్ల యూనివర్సిటీలోనే ఎక్కడో ఈ హ్యాడ్ ప్రైజెస్ అండి. ఫస్ట్ ప్రైజెస్ అన్ని. ఉత్తమ గాయకుడు. తర్వాత ఏమో ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు. ఇవన్నీ కొత్త విషయాలు. నాకు చంద్రమోహన్ గారు బాగా క్లోజ్. ఆయనకి సంగీతం ఇష్టం అంటే నాకు బాగా తెలుసు ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన శ్రీరామ కథ అని ఒక సినిమాలో ఓ చెల్లి అనే సాంగ్ ఘంటసాల గారి, అది ఒకసారి రామారెడ్డి గారి స్టూడియోలో ఆయన పాడగా నేను విన్నాను. చాలా బాగా పాడేవారు. వాళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీలోనే ఉంది. లక్కీగా ఇతను, కానీ ఎందుకనో తెలియదు మరి, నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఆయన సినిమాలో ఆయన పాట ఒకవేళ పాడించుంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.